సెప్టెంబర్ 20 దేవుని వాగ్దానం. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పి 4:13. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, పని చేయటం అనేది చాలామంది జీవితాలలో చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభు మన యొద్ద నుండి ఏమి ఆశిస్తున్నాడు, ఆయనిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుడు ప్రతి ఒక్కరికి కూడా వాని పనులను నియమించడం మనం చూస్తాం. ఈ సృష్టిలో ఆయన సృష్టించిన ప్రతి చిన్నది, ఆదిలో భూమిని ఆకాశమును ఆదికాండము 1వ అధ్యాయములో వేరు చేసినటువంటి ఆ క్షణం నుండి మొదటి రోజు సృష్టించినటువంటి సృష్టి 6 దినాలలో పూర్తి చేసి 7వ రోజు ఆయన విశ్రమించాడు. ఈ 6 రోజులు సృష్టించబడినటువంటి సృష్టిలో జీవరాశులు, ప్రకృతి సమస్తము కూడా వాటి పని నిమిత్తము సృష్టింపబడ్డాయి. వాటి పనులను అవి చాలా స్పష్టంగాను క్రమముగాను చేస్తూ ఉన్నాయి. కానీ మానవుని ఏ ఉద్దేశం చేత దేవుడు సృష్టించి ఏ పని చేయమని చెప్పాడో ఆ పని తప్ప అన్ని పనులు చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మనం చేసే పనులు, మనం చేయగలిగేటువంటి వాటిని గురించి ఆలోచన చేస్తే దేవుడు మనము ఎలా ఉండాలి, ఏం చేయాలి అని ఆదిలోనే ఒక సంకల్పం కలిగి ఆయన తెలియజేశాడు. అలాంటి పరిస్థితుల్లో ఇది నేను చెయ్యలేను, నా వల్ల సాధ్యపడదు అని ఆలోచిస్తున్నవేమో నువ్వు, లేక పరిస్థితులను బట్టి అపవాదితో కాంప్రమైజ్ అవుతున్నావేమో, లేక నీవు బలహీనుడిగా మారిపోయి నీ జీవితాన్ని లోకంలోనికి నడిపిస్తున్నావేమో. ఎలా అయినా కారణం కావచ్చు. ఒక్కసారి ఒక్క క్షణము నీలో తొంగి చూసుకో. నీ బలహీనత వలన దేవునికి దూరంగా నువ్వు వెళ్ళిపోతున్నావా, లేక నీ ఎదుట ఉన్నవాడు అపవాది గట్టివాడు గనక భయపడుతూ ఉన్నావా, పరిస్థితులకు లోబడుతున్నావా, మనుష్యులకు లొంగుతూ ఉన్నావా? ఏదైనా కావచ్చు. ఒకటి మాత్రము స్పష్టంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేయవలసిన పని దేవుని పని అయి ఉండాలి, దేవుని కొరకై ఉండాలి. అందుకే భక్తుడు పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు అని అందు. నేను చాలా బలహీనుడిని. నేను దేవుని కార్యము చేయటానికి నా బలము సరిపోదు, దేవునిలో నేను ఉండటానికి నా బలము సరిపోదు. కాబట్టి నన్ను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన కొరకు, ఆయన యందే నేను సమస్తమును చేయగలను. ఈరోజు నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో, దేవుని కొరకు ఎలా జీవించాలనుకుంటున్నావో, ఏ కార్యాలు చేయాలనుకుంటున్నావో వాటిని నువ్వు చేయటానికి అదే మార్గంలో ఉన్నావా, తప్పిపోయావా? నువ్వు చేయలేకపోతున్నావా? చేయలేకపోతే ఈరోజు వాగ్దానం, నేను నిన్ను బలపరుస్తాను, నువ్వు నాలో ఉండు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీ కార్యములన్నీ సఫలం చేసే దేవుడు. సమస్తము నువ్వు చేసేటువంటి విధానంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సమస్తము చేయగలవు. ఎందుకనంటే సమస్తములో ప్రతి సందర్భంలో బలపరచువాడు, బలవంతుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన యొద్దకు రా, ఆయనలో సమస్తము చేయి, ఆయన కొరకు సమస్తము చేయి, నీకు సమస్తము జరుగును. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వచనములకు కారణభూతుడా, బలపరిచే దేవా, నీ బిడ్డలను బలపరచండి. నీ కొరకు సమస్తము చేయగల శక్తిని బిడ్డలకు దయచేయండి. అపవాది నుండి తప్పించి దినదీవులతో నింపండి. ప్రభువా, ఈరోజు వారి ప్రయాణాలు, తలపెట్టిన కార్యాలన్నిటిలో విజయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు
జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.